హాయ్ హలో నమస్తే, నేను మీ స్మైలింగ్ స్టార్ శివ. అండ్ ఈ రోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో దేని గురించి మాట్లాడుకోబోతున్నారో ఆల్రెడీ మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ అక్కడ మీకు కనిపించిన ఫ్లాగ్ని గుర్తుపట్టారా? ఏ దేశం జెండా అయి ఉంటుంది? మీరు చూసిన వెంటనే గుర్తుపడితే తప్పకుండా మన కామెంట్లో కామెంట్ చేయండి. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకుందాం. సో నేను ఈరోజు మాట్లాడబోతున్న వీడియో వచ్చేసి, ఈ ప్రపంచంలో ఒక మాయలొచ్చిన నగరం ఎక్కడుందో తెలుసా? అదే ప్రాగ్, చెక్ రిపబ్లిక్ అనే దేశంలో, ఆ దేశం యొక్క క్యాపిటల్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? చారిత్రాత్మక కట్టడాలు, అద్భుతమైన వాతావరణం మరియు అందాలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే నగరం అంటే ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చెప్తాను. సో ఇక్కడ ఎందుకు ఇది అంత స్పెషల్ అంటే, ఇది యూరోప్లో చాలా పెద్ద సిటీస్, చాలా ఎక్స్పెన్సివ్, డబ్బులతో కూడుకున్న పని. కానీ ఈ సిటీ వచ్చేసి ఎక్కడి నుంచి మనం వచ్చినా కానీ చాలా మన డబ్బులతో అఫోర్డబుల్గా, అంటే మరీ అంత ఎక్స్పెన్సివ్ కాకుండా హ్యాపీగా ఈ నగరాన్ని మనం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూస్తుంది మ్యూజియం. అది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. అక్కడ లోపల చాలా ఏళ్ల నాటి, పురాతన నాటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అలానే ఈ పర్టికులర్ ప్రాగ్ ఎందుకు అంత స్పెషల్ అంటే, నార్మల్గా మన దగ్గర మనము ఇలా సిటీ మధ్యలో నీళ్లు ఉండి, ఇంత స్వచ్ఛంగా నీళ్లు ఉండటం, అలా బోట్లు వెళ్ళటం సిటీ మధ్యలో అంటే చాలా అరుదనే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా అద్భుతమైన కట్టడాలు అండ్ చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతి రోడ్డు చెప్పే ఒక పుస్తకంలా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద కోట అయిన ప్రాగ్ క్యాసిల్ ఇప్పుడు మనం చూస్తుంది అక్కడ. అలానే అక్కడ పురాతన చర్చ్లు కానీ, లేదంటే అద్భుతమైన రోడ్లు కానీ, అవన్నీ కలిపి ఒక కలల నగరం ఎలా ఉంటుందో అంటే ప్రాగ్ తప్పకుండా అలానే ఉంటుందని చెప్పేసి చెప్తాను. అండ్ ఇక్కడ మనం చూస్తుంది ఆస్ట్రోనామికల్ క్లాక్ అనమాట, అంటే పురాతనపు గడియారం. అప్పట్లో ఈ మన రెగ్యులర్ వాచ్ లేనప్పుడు అవే చూసి అక్కడ టైంని తెలుసుకునేవాళ్ళు. అలానే మనకి ట్రైన్ ఎక్కాలన్నా మనం ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రోడ్డు మీదే ట్రామ్స్ ఉంటాయి. హ్యాపీగా మన డెస్టినేషన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈ రోడ్డు నీ బాబుదా అని అంటూ ఉంటారు చూసారా, ఇది ఎవరిది కాదనమాట. ఆ రోడ్డు మీద ట్రామ్లు వెళ్ళాలి, నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళాలి, సైకిల్స్ ఇవన్నీ వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది చార్ల్స్ బ్రిడ్జ్. చార్ల్స్ బ్రిడ్జ్ చాలా 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 ప్రసిద్ధి చెందిన ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక పక్క నుంచి ఇంకొక నడవడం అనేది చాలా థ్రిల్లింగ్ ఇస్తుంది. ప్లస్ అక్కడే రంగుల గోల్డెన్ లేన్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ నడవటం కానీ, లేదంటే ప్రేమికులకి ప్రియమైన లెనిన్ వాల్ అనే వాల్ దగ్గర ఫొటోస్ దిగటం కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్ అండ్ మర్చిపోలేని అనుభవాలు ఇస్తుంది అనమాట. సో ఇది ఎంత బాగుంటుంది ఈ నగరం అంటే, మనం ఇక్కడ నుంచి లాంగ్ షాట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పైన రూఫ్ టాప్స్ ఆల్మోస్ట్ చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి, ఇంటి పైకప్పులు. ప్లస్ అదే కాకుండా మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అంటే, ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ని ఇప్పటికి కూడా మనకి దాదాపు 200-300 సంవత్సరాల బిల్డింగ్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్లస్ ఇక్కడ మన దగ్గర ఒక లైన్ ట్రైన్స్ ఉంటాయి, ఇక్కడ హ్యాపీగా డబుల్ డెక్కర్ లైక్ 2 అంతస్తుల ట్రైన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ప్రాగ్ నుంచి మిగిలిన ఏ ప్లేసెస్కైనా మనల్ని హ్యాపీగా తీసుకెళ్ళి వదిలేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పక్కన సేమ్ రోడ్డు మీద ట్రామ్ వెళ్తుంది, అలానే బండ్లు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు. సో ఎవరి బాటలో వాళ్ళు హ్యాపీగా ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ మాత్రం డెఫినెట్లీ హ్యాపీగా ఫాలో అవ్వాలి. కొంచెం జంప్ అయినా మాత్రం ఫైన్స్ బీభత్సంగా ఉంటాయి. సో మన దగ్గర మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాలంటే ఏముందిలే, కార్లు మన కోసం ఆగుతాయని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ అలా కాదు. తప్పకుండా అక్కడ బటన్ ప్రెస్ చేసి ఎప్పుడైతే అది మనకి పెడస్ట్రియన్స్ దగ్గర గ్రీన్ సైన్ చూపిస్తుందో అప్పుడు మాత్రమే మనం ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ చిక్కితే ప్రసిం అంటే దయచేసి ఆగి ఉండండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. మన ఇష్టం వచ్చినట్టు మన రోడ్ క్రాస్ చేయడానికి ఉంటుంది ఇక్కడ, అది కూడా ఫైన్. సో కేవలం కార్లు జంప్ చేస్తేనే కాదు, మనం జంప్ చేసినా కూడా డెఫినెట్లీ అక్కడ పోలీసులు కెమెరా అని రికార్డ్ చేస్తూనే ఉంటాయి. సో కేవలం పగులు మాత్రమే కాదు, రాత్రి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ చూస్తుంది ఆ చార్ల్స్ బ్రిడ్జ్ దగ్గర డాన్సింగ్ హౌస్ అంటారనమాట. సో అది అమ్మాయి నడుము లాగా వంగి ఉంటుంది కాబట్టి దాన్ని డాన్సింగ్ హౌస్ అంటారు. అలానే పగులు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో రాత్రి కూడా అంతే అద్భుతమైన సుందరపు నగరంలా ఉంటుంది ప్రాగ్. అండ్ చివరిగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది వచ్చేసి లవ్ని నద్రాజీ అని చెప్పేసి ప్రాగ్ పెద్ద ట్రైన్ స్టేషన్ అనమాట. అంటే ఇది చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, మన లైఫ్ కూడా చిందరవందరగా ఎలా పడితే అలా ఉన్న సమయంలో, బట్ మన చిక్కుముళ్ళని విప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తే డెఫినెట్లీ మనం చేరుకోవాల్సిన జీవిత గమ్యంలోకి చేరవేస్తుందని చెప్పేసి నా ప్రగాఢ నమ్మకం ఈ ట్రైన్ స్టేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ వన్స్ అగైన్, సైనింగ్ ఆఫ్.